రోజుతో పాటు నవంబర్ 30 కుంభం రాశి ఫలాలు జీవిత మార్గం మీ చేతుల్లో. అన్ని మార్పులు కుంభం రాశి వారి మంచికే జరుగుతున్నాయి. నమస్కారం. మీ తెలుగు జ్యోతిష్య వాణి ప్రపంచంలోకి స్వాగతం. ప్రతిరోజూ మీ రాశి ఫలాలు, అదృష్ట సూచనలు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తూ మీ జీవిత మార్గాన్ని శక్తివంతం చేస్తున్నాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే చేసి కొత్త జ్యోతిష్య జ్ఞానంతో ముందుకు పోదాం. ఇప్పుడు మనం కుంభం రాశి గురించి తెలుసుకుందాం. కుంభం రాశి అంటే స్వేచ్ఛా ప్రేమికుడు, సృజనాత్మకతలో ముందుండేవారు. వారు సమాజానికి, భవిష్యత్తుకు దోహదపడే ఆలోచనలవారు. ఈ రోజుకు నవంబర్ 29కు ఆకాశం మీకు కొత్త మార్గాలను తెరిచేందుకు సిద్ధంగా ఉంది. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు కార్యాలయ వాతావరణం మెలికలు చూపుతుంది. సహచరులతో మాత్రమే కాక ఉన్నతాధికారులతో కూడా చక్కటి సంభాషణలు సాగబోతున్నాయి. ఒక చిన్న పథకం, ఒక కొత్త ఆలోచన అనుకోకుండా ఎదురు విజయాన్ని తీసుకురాగలదు. ఊహించని అవకాశాలు మీ ఎదుట వస్తున్నాయి. ఈ సమయం మీ మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవడానికి తగినదిచ్చిస్తుంది. మన ఓ స్నేహితుడు రమేష్ గారు వెతికిన కంపెనీలో ఒక ప్రాజెక్టు హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు తన ఆలోచన స్వతంత్రంగా వ్యక్తం చేసి చివరికి పెద్ద బోనస్ అందుకున్న సంఘటన గుర్తుచేసుకోండి. ఇలాంటి ఆచరణ ఒకసారి మీ సంభవానికి ఎదురొచ్చే అవకాశం ఉంది. డబ్బు, ఆర్థికం, వాణిజ్య రంగంలో వృద్ధి కలుగుతుంది. చిన్న ఆదాయం నుండి నిమిత్తం పెట్టుబడులకు అవకాశాలు మరియు లబ్ధి మీ వైపు ఉంది. ప్రత్యక్షంగా ఓటములే అనుకున్నా ఆర్థికపరంగా ఓ రకమైన సర్దుబాటు జరుగుతుంది. చిన్న ఆధారాలు. ఇటువంటి సందర్భాలు నూతన ఆదాయ మార్గాలు తెరవనున్నాయి. వ్యాపారులు కొత్త భాగస్వామ్యాలను ఆలోచించవచ్చు. మీ కర్తవ్యం మీ ధనవంతులను నమ్మి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉందని గుర్తుంచుకోండి. ప్రేమ మరియు కుటుంబం. కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు దృఢంగా మారాలి. మనసు మాటలు చెప్పడానికి సరైన సమయం ఇది. స్నేహితుల, భార్య, భర్తతో మధురమైన సంభాషణలు కలుసుకోవచ్చు. వేరే కొందరు ప్రేమపరమైన కొత్త అనుభూతులను పొందగలరు. ఒక మంచి ఉదాహరణగా మన పక్కనే ఉన్న శోభ సినిమాలో ఆమె భర్తకు తన భావాలను ఓపెన్ చేసుకుని వారికి గమ్మత్తైన అనుబంధం వచ్చింది. మీకు ఇలాంటి ఒక నవజీవనం మొదలు కావచ్చు. పిల్లల చదువు విషయంలో కూడా శ్రద్ధ వహించండి. ఇది సానుకూల ఫలితాలకు దారితీస్తుంది. ఆరోగ్యం, శ్రేయస్సు. శరీర ఐశ్వర్యానికి కొంత జాగ్రత్త అవసరం. చిన్న అలసట, తలనొప్పులు ఉండొచ్చు. కాని ఆరోగ్యంపై దృష్టిపెట్టి క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకుంటే అన్ని బాగుంటాయి. తెగిపోతున్న శక్తులను పునఃప్రారంభించేందుకు ఈరోజు ఆధ్యాత్మిక ధ్యానం, నిద్ర ముఖ్యం. వార్త వింటూ ఒత్తిడి పెరిగితే జీవితంలో మీ ప్రేమికుల సాయం తీసుకోండి. ఆధ్యాత్మిక, కర్మశక్తి. ఉద్యోగంలో మీ కృషి, క్షమాపణలు, సహనం ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులకు దారి చూపిస్తున్నాయి. అచ్చంగా మీ కర్మస్థలం ఈరోజు మీకు పరిపూర్ణ ఫలాన్ని ఇచ్చే అవకాశం చూపుతోంది. మీరు గత జీవితాలలో చేసిన మంచి పనులకు ఫలితం ఇస్తున్నట్లు భావించండి. దేవుని నామస్మరణలో నిమగ్నమే ఇది మీ ఆత్మను శాంతింపజేస్తుంది. రంధ్రాలు మరియు రహస్యాలు. ఈరోజు దురిత-స్ఫురితాలు తగ్గిపోతాయి. మీరు ఎప్పుడు నమ్మిన వ్యక్తి నుంచి సరైన సలహా మరల పొందుతారు. ఇది మీ భవిష్యత్తును మార్చేందుకు కీలకమైన దశ అవుతుంది. చదువుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి. ముందుమాట మీ దారిని వెలుగుతో కప్పుతుంది. ఈరోజు మీకోసం ఒక చిన్న రహస్యం. కుంభం రాశి గుహాధిపతి శనిదేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలో నూతన సంకేతాలు, కొత్త అవకాశాలు వెలుగుతాయి. శని దేవుడు మనసు పటుత్వం, సహనం, ధైర్యాన్ని ఇచ్చి ఎన్నో సవాళ్లను అధిగమించే శక్తిని ఇస్తారు. మీకోసం ముఖ్య సూచనలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శని మహాదేవుడు. శుభరంగు నీలం, నలుపు. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం వచ్చే రోజుల్లో ఆర్థిక, ప్రేమ, వృత్తి రంగాల్లో మంచి మార్పులు. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. చివరి ప్రార్థన మరియు ఆశీర్వాదం. మీ రాశి ఎలా ఉందో
మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలియజేయండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరువద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రుడు. ఈరోజు మీ ప్రయత్నాలు మీకు కొత్త ఓర్పును, స్ఫూర్తిని ఇస్తాయని విశ్వసించండి. మీ జీవితం కొత్త వెలుగుల వల్ల పర్ణాలా ప్రకాశిస్తుంది.